ఇదిగోండి ఇక్కడ. హాయ్ అండి, నమస్తే. నేను బాగాదమండి అండి. ఈరోజు నేను పసుపు నాటుతున్నాను. ఇదిగోండి దీంట్లో ఇంతకుముందు దాంట్లో ఎరువు వేసుకుంటున్నాను. పేడ అండి, వర్మి కంపోస్ట్ అయిపోయింది. అది ఇది కలిపేసేయాలి బాబు. దాంతో ఇది ఉంది కదా, దాంతో మామిడి వచ్చిందండి దీంట్లో. ఇప్పుడు ఒక బస్తా ఏరు వేసుకుని వర్మి కంపోస్ట్ లాగా అయిపోయింది పేడ. నేను ఇదిగోండి వానపాములు ఉంటాయి, కొన్ని వానపాములు ఉంటాయి అన్నమాట. అంత వర్మి కంపోస్ట్ లాగా అయిపోయింది అది. ఇట్లా కలిపేస్తున్నాడు వీరబాబు. కలిపేసేసి కిందకి పైకి తీసేసి, అంతకుముందు మట్టి అండి అది. ఇదిగోండి పసుపు అన్నీ ఇట్లా వచ్చేసినాయండి, మొక్కలు వచ్చేసినాయి. మనం ఇప్పుడు పెట్టేసుకోవచ్చండి. ఇక్కడ నాకు బొప్పాయి చెట్టు ఉంది. ఈ బొప్పాయి చెట్టును కూడా నేను ఈ చెట్టును తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నా. బతికింది చక్కగా. మీరు ఏరులతో తీసి పెట్టే ఏ చెట్టు అయినా బతుకుద్దండి. బతికింది నా దగ్గర. ఇక్కడ అన్నీ పాదు మొక్కలు వచ్చాయి నా దగ్గర. ఇక్కడ ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాం. ఇట్లా అది కూడా అందరూ శుభ్రంగా కలిపేసి ఇదిగోండి వాటర్ యాపిల్ ఉంది. ఇక్కడ ఒక బొప్పాయి చెట్టు ఉందండి. ఇది చాలా పెద్ద మడిలాగా ఉంది కదా, ఇది చాలా పెద్ద మడిలాగా ఉందండి ఇది. దీంట్లో ఇప్పుడు నేను ఈ భూములు అన్నీ ఉంటాయి కదా, వీటికి కూడా చెట్లకు కూడా మంచిదే అంటున్నారు కదా ఇట్లాంటి. అందుకని నేను ఇదిగోండి ఇక్కడ పాతేసుకుంటున్నానండి. ఇది మామిడి అల్లం అండి. మామిడి అల్లం పోయినసారి దీంట్లో యువతల దాంట్లో వచ్చింది ఇది. అయితే నేను మారుస్తున్నానండి, వేరే దానికి యువతల దాంట్లో పెట్టుకుంటున్నాను. అయితే అది పసుపు అనుకున్నానండి మామిడి అల్లాన్ని. చూసారండి, ఎక్కువ ఉంటాయండి నా దగ్గర. వానపాములు అయితే చాలా ఉంటాయి. మనం నేస్తాలు కదా అవి. ఇట్లా వేసేసి కప్పేయటమేనండి, ఏమి ఉండదు అది. ఇప్పుడంటే మేలో వేసుకుంటున్నాం అనుకోండి, ఏం కాదండి. అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా మనకు కూడా. ఇప్పుడు వేసేసుకుంటే పసుపులో దుంపలు వేసుకోవచ్చండి. దుంపలు దీంట్లో కూడా నేనేం చేస్తానంటే ఒక కాకర మొక్క, ఒక బేరు మొక్క, ఒక పొట్ట మొక్క, ఒక సొర మొక్క అన్నీ విత్తనాలు వేస్తానన్నమాట. నేను ఇదిగోండి దీంట్లోనేమో పసుపు పెట్టుకున్నాను, దాంట్లోనేమో నేను మామిడి అల్లం పెట్టుకున్నానండి. ఈ రెండు ఈ మడుల్లాగా ఉన్నాయి కదండి. ఈ చివరికి మధ్య వరకేమో దుంపలు పెట్టుకున్నాను. ఆ చివరేమో నేను ఇక పాకి మొక్కలు పెట్టుకుంటాను.